టమాటా, కొబ్బరి, పల్లీలు చట్నీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చింతపండు ఇవన్నీ ఎగిచి పెట్టుకున్నానండి. ఈ కొత్తిమీర అది కూడా సన్నగా కట్ చేసుకోవాలి. పెనం వేడయిందండి. కొత్తిమీర బాగా ఎగించాలండి. ఈ టమాటా కూడా వేసేయాలి. చింతపండు పులుసు, కొద్దిగా ఉప్పు, ఈ చింతపండు వాటర్తో ఈ టమాటాలో వచ్చిన వాటర్తోనే ఉడకాలండి. నీళ్ళు ఏమి వేయద్దు. ఇంకా కలుపుకుంటూ ఉండాలి మాడిపోకుండా. ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టుకోవాలండి. మొత్తం అంతా వేగింది. చట్నీకి వాటర్ వేయకపోతే, ఈ టమాటాలో వాటర్ వేయకపోతే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. వాటర్ వేస్తే అంత బాగోదు, చప్పదనం వచ్చేస్తుంది. చల్లారనివ్వాలి. కొబ్బరి, పల్లీలు, పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిర్చి అండి. ఫస్ట్ ఇది మిక్సీ వేసుకోవాలి. ఇవి కూడా మిక్సీ వేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి. ఒక గిన్నెలో తీసుకుని తాలింపు వేసుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న తాలింపు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది పెసరట్టుకి చాలా బాగుంటుందండి. ఇడ్లీకి, పూరీకి, మన వడకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా హెల్దీ చట్నీ అండి. చాలా టేస్టీ చట్నీ. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది చట్నీ తయారీ విధానం.